శ్రీమాత్ర నమః. వాస్తు ప్రకారం లక్ష్మీదేవి శ్రీ గణేష్ విగ్రహాన్ని ఈ దిక్కులో ఉంచి పూజిస్తే అప్పులన్నీ తీరిపోయి ఏడాదిలోగా కోటీశ్వరులు అవ్వడం ఖాయం. అప్పులన్నీ తీరిపోయి మనకి కుబేరయోగం కలగడానికి లక్ష్మీదేవి శ్రీ గణేష్ విగ్రహాన్ని ఏ దిశలో ఉంచాలో, ఎలా పూజించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, గణేశుడిని జ్ఞానానికి దేవుడిగా, లక్ష్మీదేవిని సంపదకు దేవతగా భావిస్తారు. లక్ష్మీ పూజతో పాటుగా గణేష్ పూజను నిర్వహిస్తూ ఐశ్వర్యాన్ని, జ్ఞానాన్ని పొందవచ్చు. ఎందుకంటే జ్ఞానం లేని సంపద ఎక్కువ కాలం ఉండదు. దాన్ని సక్రమంగా వినియోగించుకునే జ్ఞానం ఉంటేనే సంపద బాగుంటుంది. గణేశుడు ఉత్తర దిక్కు దేవుడు. గణేశుడు ఉత్తర దిశతో సంబంధం కలిగి ఉంటాడు. దీని మూలం వినాయకుని జన్మ కథలో ఉంది. శివుడు అతని తలను నరికివేయడంతో పార్వతి ఆగ్రహానికి గురై తన కొడుకును వెంటనే తన వద్దకు తిరిగి ఇవ్వమని కోరింది. కాబట్టి శివుడు తన గణాలను ఉత్తరం వైపుకు వెళ్లి వారు చూసిన మొదటి జంతువు యొక్క తలని పొందమని ఆదేశించాడు. వారు ఏనుగును కనుగొన్నారు. దాని తలను నరికి వినాయకునికి తలగా ఉంచారు. అప్పటి నుండి వినాయకుడు గజముఖుడయ్యాడు. లక్ష్మీ గణేశుణ్ణి ఉంచడానికి ఉత్తమ దిశ ఏదో, ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో ఈశాన్య మూల పూజకి ఉత్తమం. దేవతలను ఉంచే పూజా మందిరం తూర్పు, పడమర వైపు ఈశాన్య మూలలో ఉండాలి. తద్వారా పూజించే వ్యక్తి తూర్పు లేదా పడమర ముఖంగా ఉండాలి. లక్ష్మితో ఉన్న ఏనుగుల జత ఫోటో లేదా విగ్రహం ఇంటికి అంగారకుడిని తీసుకువస్తుంది. ఈ అవతారాన్ని గజలక్ష్మి అవతారం అంటారు. మీరు ప్రతిరోజు విగ్రహాన్ని పూజించాలనుకుంటే రాతి లేదా లోహ విగ్రహాన్ని పూజించండి. ప్లాస్టిక్ లేదా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాన్ని ఉంచవద్దు. అలాగే విరిగిన లేదా లక్ష్మీదేవి ముఖం స్పష్టంగా కనిపించని విగ్రహాలను ఉంచకూడదు. హిందూ విశ్వాసాలు మరియు సంప్రదాయాల ప్రకారం పూజ గదిలో దేవునికి సంబంధించిన ఆసన స్థానాలు, భంగిమలు చాలా ముఖ్యమైనవి. ఈ విషయంలో ఏదైనా పొరపాటు విజయం సాధించడానికి మన ప్రయత్నాలలో దురదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు. లక్ష్మి వినాయకునికి తల్లి వరుస అవుతుంది. కావున ఎల్లప్పుడూ వినాయకుని కుడివైపున కూర్చోవాలి. ఈ విషయంలో ఏదైనా పొరపాటు చెడు శకునాన్ని తెస్తుందని నమ్ముతారు. చివరిగా, ఏదైనా ఆరాధనలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎటువంటి స్వార్థపూరిత ఉద్దేశం లేకుండా భగవంతునిపై పూర్తి భక్తితో పూజ చేయాలి.